ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఇలా ఉన్నాయి. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టుగా వివరించడం జరిగింది. ప్రధానంగా నేటి యువతకు అర్థమయ్యేలాగా ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యతో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు. 2009లో ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, ఆ తర్వాత యూటర్న్ చేసుకున్న తర్వాత యావత్ తెలంగాణ బెబ్బుల్లాగా ఎలా కూర్చుంది, సాధించినటువంటి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారు, తెలంగాణ దేశానికి ఏ విధంగా రోల్ మోడల్గా అయింది, ప్రస్తుతం నిర్బంధకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి కూడా ఎలా పోరాటాలకు సిద్ధం కావాలని కూడా జగదీష్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. నాటి యువతకు ఏదైతే ఈ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలాగా, ఉద్యమం యొక్క చైతన్యాన్ని మరొకసారి నింపేలాగా, ఈ ఉద్యమం యొక్క నేపథ్యం తెలిసేలాగా ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, పలు కార్పొరేషన్ల చైర్మన్ కూడా హాజరు కావడం జరిగింది. కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంగా ఎలాంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు, సబ్బండ వర్గాలు, జేఏసీలు ఏ విధంగా ఏర్పడ్డాయి, తెలంగాణను ఏ విధంగా పోరాటం చేసి సాధించుకున్నారనే విషయాలన్నీ కూడా పూసగచ్చినట్టుగా వివరించడం జరిగింది. ప్రధానంగా నేటి యువతకు అర్థమయ్యేలాగా ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యమం తీసుకున్న తర్వాత ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాంటి కుట్రలతో తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి సాధించిన తర్వాత కూడా యావత్ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారు, ప్రధానంగా నల్గొండ ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరొకసారి నల్గొండను అభివృద్ధి చేసుకోవాలన్నా తెలంగాణ సమాజం మరొకసారి మెరుగైనటువంటి సమాజంగా రూపుదిద్దుకోవాలని కూడా కేసీఆర్ గారు మరొకసారి సీఎం కావాలని, కేసీఆర్ గారిని ఆదరించాలని, కేసీఆర్ గారి యొక్క పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఇన్ఛార్జిగా నింపబడిన నేపథ్యంలో ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగురు సుంత మహేందర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. కేసీఆర్ దీక్ష కూర్చున్న తర్వాత భువనగిరి జిల్లా కేంద్రంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఎలాంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు, భువనగిరి కిల్లా వేదికగా ఎలాంటి ఉద్యమాలు చేశారో కూడా సౌకర్యంగా వివరించడం జరిగింది. మరొకసారి ఉద్యమాలకు పునరంకితమవుతూ పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్బంధాలను సహించలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటాన్ని చేస్తూ ఉంటాం కూడా నేతలు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమకారులు, తెలంగాణ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రం అంతా కూడా సందడిగా మారింది.